ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మావోయిస్టు నేత సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆయన నివాస గృహం నుంచి ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. వారి కుటుంబ సభ్యులు పోలీసులు ఎవరో వచ్చి వాహనాల్లో వచ్చి తీసుకెళ్లారు. మా మామని ఏం చేశారని చెప్పేసి కోడలు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 సంవత్సరాలు నక్సలైట్ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రియాజ్ గత 10 సంవత్సరాల నుంచి లొంగిపోయిన తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఆయన ఇంట్లోనే జమ్మికుంటలోనే ఉంటున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామునే ఆయన్ని తీసుకెళ్ళింది ఎవరు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఎన్ఐబికి సంబంధించినటువంటి బలగాల ఎస్ఐబి వాళ్ళ పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు, ఏంటి, ఏం ప్రశ్నించడానికి తీసుకెళ్లారు, ఏదైనా ఇప్పటికీ ఇంకా లింకులు ఉన్నాయనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇది ఇప్పటికే పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఈ ఇష్యూకి సంబంధించి స్పందించడం జరిగింది. ఆయనకి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి కనుక చూస్తున్నాం. పొద్దున మామయ్యను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళిరు, దేనికోసం తీసుకెళ్ళిరు తెలీదు, కానీ ఎట్లా తీసుకెళ్ళిరో అట్లా ఇంటికి తీసుకురావాలని దండం పెట్టి వేడుకుంటున్నాం మిమ్మల్ని. అతను చాలా మంచి వ్యక్తి. మరి ఏమి సమాచారం ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళిండ్రు. ఇంటికాడ ఉన్న వాళ్ళు టెన్షన్ పడతారు కదా. అతని హెల్త్ బాగాలేదు, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, రేపు కంటి ఆపరేషన్ ఉన్నది. మీరు పోలీసు వాళ్ళేనా, మరి ఇంకా వేరే ఎవరైనా ఏమైనా చేయడానికి తీసుకెళ్ళిండ్రా, ఏదైనా విచారించడానికి తీసుకెళ్ళిందా, ఏదైనా కేసు పరంగా తీసుకెళ్ళిందా, దేనికోసం తీసుకెళ్ళినా కానీ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. తీసుకెళ్లిన వాళ్ళు మాకు చెప్పాలి. తీసుకెళ్లేటప్పుడు చెప్పకపోయినా కానీ సమాచారం మాకు ఇప్పుడైనా అందియాలని కోరుకుంటున్నాము. ఇదే మీ నుంచి మేము కోరుకునేది. ఆ వ్యక్తి సేఫ్ గా ఉండాలి. అతను సేఫ్ గా ఉంటే మేము సేఫ్ గా ఉంటాం. అతన్ని చూసుకుంటూ మేము బతుకుతున్నాం. మాటలు అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రిమార్క్ కూడా అతని మీద లేదు. అట్లా లేకుండా అట్లా ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికి చెప్పకుండా చేయకుండా భుజం మీద చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళడు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మాత్రం కరెక్ట్ గా అనిపించట్లేదు. తీసుకెళ్లిన వాళ్ళు మీరే కొంచెం ఆలోచించాలా. కరీంనగర్ అలా, సిద్దిపేట అలా, బెల్లంపల్లి, ఇక్కడ మీరు ఎక్కడున్నా కానీ, మీరు ఎక్కడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినా కానీ మాకు సమాచారం అందియాలని కోరుకుంటున్నాం. ఎక్కడి వాళ్ళని కూడా మాకు తెలీదు. వచ్చిర్రు, తీసుకెళ్లిండ్రు, మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఏంటి అని అంటే పోలీసు వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తున్నారమ్మా నన్ను అని అన్నాడు. అంతే, అదొక్కటే మాట అందించారు. ఆ మాట మాట్లాడేలోపు భుజం మీద చేసి నెట్టుకుంటూ తీసుకెళ్లిండ్రు. మరి వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకోవాలా, మరి బయట ఎవరన్నా అనుకోవాలా, ఏమైనా చేయడానికి తీసుకెళ్లిండ్రా? మరి వాళ్ళు రౌడీలా, ఎక్కడ వెళ్ళానా, ఎవరు వాళ్ళు గుండాలా, అట్లా తీసుకెళ్తారు. పోలీసు వాళ్ళు అయితే డేర్గా తీసుకెళ్తారు. ఈ కేసు ఉన్నది, ఇది ఇట్టున్నది, ఇది విచారించాలమ్మా, మీకు తెలీదు అని మేము తీసుకెళ్తారు. కానీ ఏమి చెప్పకుండా తీసుకెళ్లిరు అని అంటే మేము డౌట్ పడవలసి వస్తుంది కదా. అతని హెల్త్ బాగాలేదు, మేము కంటి ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. అతన్ని తీసుకెళ్లాలి. నైట్ లో అతని హెల్త్ కూడా బాగాలేదు, ఫీవర్ తోటి ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నాడు. టైం టు టైం ఈ లోపు టిఫిన్ అయిపోతుంది అతన్ని. అట్లా తీసుకెళ్లిరు అని అంటే మేము డౌట్ పడతాం కదా. ఎక్కడికి వెళ్ళిరు, డిపార్ట్మెంట్ లకు కూడా వెళ్ళి కనుక్కోవాలనుకుంటున్నాం. మరి ఈ లోపు మీరు మాకు చెప్తే బాగుంటది. ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు అని కోరుకుంటున్నాము. మీరు మాకు ఫోన్ చేసి అందియాలి సమాచారం. ఏదైనా కానీ నష్టం కూడా జరగదు, అతనికి ప్రాణ నష్టం జరగదు, అతనికి ఏమీ జరగదు. ఎట్లా తీసుకెళ్లిరో, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వ్యక్తి ఎట్లా ఉన్నాడో వచ్చేటప్పుడు కూడా అతను తీసుకొచ్చి జాగ్రత్తగా అట్లనే అప్పగించాలని కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి లేని పోలీసులు, ఇన్ని సంవత్సరాల నుంచి గుండాగాలు ఇప్పుడు ఇంటికి ఎట్లా వచ్చారు? అతను తీసుకెళ్లే ముందు ఇంట్లో మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడిగి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లాలి. సమాచారం ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని మాకు తెలుస్తుంది. సరే, ఈ ఫలానా ద్వారా ఇట్లా తీసుకెళ్తున్నారని తెలుసుకోవడానికి. ఏం చెప్పకుండా అట్లా తీసుకెళ్తే మేము ఏమనుకోవాలి? ఏం చేయడానికి తీసుకెళ్లిండ్రు? అట్లా తీసుకెళ్లిండ్రు అంటే ఏదో ఒక కారణం ఉంటది. అతను ఏదో చేయడానికే తీసుకెళ్లిరు అని మేము డౌట్ పడవలసి ఉంటది కదా. అందుకోసం మేము చేస్తున్నాను. దయచేసి వాళ్ళని ఎట్లా తీసుకెళ్లిరు ఆ వ్యక్తిని అట్లా తీసుకురండి. ఏ నష్టం జరగకుండా, ఏ దెబ్బ జరగకుండా, ఏ హాని జరగకుండా తీసుకురావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.